వరంగల్ పోచం మైదానంలో దళిత క్రిస్టియన్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో దళిత క్రిస్టియన్ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు వ్యతిరేకంగా 5 రోజుల మహాదీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామని దళిత క్రైస్తవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈర్ల కుమార్ వందలాది మంది దళితులు క్రిస్టియన్లు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఈర్ల కుమార్లు మాట్లాడుతూ దేశంలో దళిత క్రైస్తవులపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుందని అన్నారు। మా వ్యక్తిగతాల కోసమో వ్యక్తిగత విషయాల కోసం మాట్లాడడం లేదు। భారత రాజ్యాంగంలో కులం మారితే మతం మారదు, కులం మారితే మతం మారదు, కులం మారితే మతం మారదు, కులం మారితే మతం మారదు, మతం మారితే కులం మారదు, మతం మారితే కులం మారదు। దళిత క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, దళిత క్రైస్తవుల ఐక్యత పార్లమెంట్ సమావేశం దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా కల్పించాలి। దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్ తోటి ఎస్సీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సవరణ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడితోటి ఈరోజు 2వ రోజు దళిత క్రైస్తవ శాంతియుత మహాదీక్షలు నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, కేజీ బాలకృష్ణ కమిషన్ త్వరగా నివేదిక కేంద్రానికి ఇవ్వాలి। ఎందుకంటే రంగరాజు మిశ్ర కమిషన్ గతంలో 2004 నుంచి 2007 వరకు నివేదిక ఏదుందో ఆ సిఫారసు కేంద్రానికి పంపారు। అదే రీతిగా అందులో ఉన్న సారాంశాన్ని, అందులో ఉన్న దళిత క్రైస్తవులకు ఉన్న అన్యాయము నష్టము ఏం జరిగిందని స్పష్టంగా ఇచ్చిండ్రు। దాన్ని ఆధారం తీసుకొని, దాన్ని ఆలోచన తీసుకొని కేజీ బాలకృష్ణ కమిషన్ త్వరగా కేంద్రానికి పంపాల్సిన అవసరం ఉన్నది। ఇది ఆగస్టు 3 నుండి 7 వరకు 5 రోజుల దీక్ష కొనసాగుతుంది। ఈరోజు 2వ రోజు దీక్షలో సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ మాకు మద్దతు ఇచ్చారు। అదేవిధంగా 7వ తారీఖు తర్వాత ఆగస్టు 10వ తారీఖున దళితులకు మత స్వేచ్ఛ హక్కును కాలరాసిన రోజు బ్లాక్ డే నిరసన సందర్భంగా ఈరోజు హన్మకొండ అంబేద్కర్ నుంచి కాళోజీ సెంటర్ వరంగల్ జిల్లా కలెక్టర్ వరకు ఒక ప్రదర్శన, శాంతియుతమైన ప్రదర్శన నిర్వహించబోతున్నాం। ఈరోజు ఆ రోజు దళిత క్రైస్తవులు, దళిత సమాజము, ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ సమాజం మొత్తం ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో హన్మకొండ అంబేద్కర్ నిరసనలో మీరు అందరూ పాల్గొనాల్సిన అవసరం అనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కోరుతున్నాం। ఈరోజు ఈర్ల కుమార్ గారి ఆధ్వర్యంలో పోరాటం నిరాహార దీక్ష చేస్తున్నాము। ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు లేనిది దళితులకు క్రైస్తవ హోదా తీయాలి, క్రైస్తవులుగా ఉండే దళిత హోదా తీసేయాలనే నీచమైన ఆలోచన మానుకొని మరి ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇంత ఉద్రిక్తత లేదు। మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏంటి సమస్యలు? మా సమస్యలు ఎవరికి చెప్పుకున్నా తీరడం లేదా? మరి పార్లమెంట్లో దీన్ని వెంటనే బిల్లు ప్రవేశపెట్టి ఆ దళితులకు, క్రైస్తవులకు ఇప్పుడు కులం మారినంత మాత్రాన మన హక్కు కోల్పోం కదా, మనము క్రైస్తవులంత మాత్రాన హరిజనులను కాకుండా పోం కదా, భారతీయులను కాకుండా పోం కదా। మరి ఎందుకు ఈ విధంగా చేయడం జరుగుతుంది? మరి మనిషి లోపల వ్యత్యాసాలు ఎందుకు తీసుకురావడం జరుగుతుంది? మరి కుల వ్యవస్థీకరణ తీసేసినప్పుడు అందరూ సంతోషంగానే ఉంటారు। ప్రతి విషయంలో అంటరానితనంగా చూస్తూ అన్ని విషయాలలో దూరం పెడుతూ మరి ఎందుకు ఈ యుక్త చూపుతున్నారు? మరి అనే విషయం పైన దళితులందరూ భారతదేశంలో ప్రతి వాడలో, దళిత వాడలలో, ప్రతి కూడలలో ఈ విధంగా నిరసన తెలిపినా మరి గవర్నమెంట్కి ఎలాంటి చీమగొట్టినట్టు కూడా ఉండడం లేదు। మరి దీన్ని ప్రజలు కూడా ఆలోచించాలి। ఎందుకంటే మన లోపల ఐక్యత భావాలు తీసేసి మనల్ని పరిపాలించడానికి ప్రయత్నం చేస్తున్నది కానీ వాళ్ళందరూ ఐక్యత కలుగుందామని చెప్పి అనడం లేదు। మరి దీన్ని కూడా మీరు అందరూ ఆలోచించాలి। హిందూ సోదరులైనా, ముస్లిం సోదరులైనా ఎవరమైనా మనందరం ఐక్యత ఉండడానికే ప్లాన్ చేస్తాం।